హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, ముఖ్యంగా అంటే కాకినాడ పార్లమెంటు పరిధిలో జనసేన కాపు యువకులు నిన్న రాత్రి హల్చల్ చేస్తూ పోలీసులకు చుక్కలు చూపించిన విషయం మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మంత్రి సుభాష్ పర్యటనను అడ్డుకునేలాగా ఆయన కాన్వాయ్కి అడ్డుపడుతూ తీవ్రంగా ఇబ్బందులు పెట్టారు. దాంతో ఆ 6 యువకుల్ని అరెస్ట్ చేశారనమాట. ఇది వాళ్ళు చేసిన హల్చల్ అన్నట్టు. టీషర్ట్లు ఇప్పుతూ బాగా తాగి మంత్రి కాన్వాయ్కే అడ్డం పడుకున్నారనమాట. సో మంత్రి వాహనం ముందు మందుబాబుల హల్చల్. ఏపీ కార్మిక శాఖ మంత్రి సుభాష్ కాన్వాయ్ని అడ్డుకుని వీరంగం, మద్యం మత్తులో విపరీత ప్రవర్తన. సో ఇప్పుడు వీళ్ళందరినీ పోలీసుల అదుపులో ఉన్నారనమాట. మందుబాబులు రాజమండ్రి పట్టణానికి చెందిన వారిగా గుర్తింపు. మందుబాబులపై కేసు నమోదు చేసిన పోలీసులు. సో మందుబాబుల హల్చల్. మంత్రి వాసంశెట్టి కాన్వాయ్ అడ్డగింత. రంగా అనుచరులమంటూ బెదిరింపులు. మండలంలోని మస్కపల్లి, బట్లపాలిక గ్రామాల మధ్యలో ఏటిగట్టు మీద కొంతమంది మందుబాబులు చేసిన రుబాబు హల్చల్గా మారింది. యానాం మద్యం తాగి 6 యువకులు చేసిన వీరంగం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. యానాంలో మద్యం తీసుకుని మధ్యలో వారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాన్వాయ్ అడ్డుకుని ఇబ్బందికి గురి చేశారు. కే గంగవరం పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రికి చెందిన కొందరు యువకులు తాళ్లరేవు మండలం మట్లపాలెం లక్ష్మీదేవి గుడికి వెళ్లారు. మందు తాగకూడదని మొక్కుకున్న కడియాన్ని తీసేసి అనంతరం యానంలో మద్యం తాగారు. తిరిగి ఏటిగట్టు మీదుగా రావులపాలెం వెళ్ళిపోతున్న సమయంలో వారు మస్కపల్లి, బట్లపాలిక ఏటిగట్టు మీద కూర్చుని వారు వచ్చిన ఆటోనే రోడ్డుకు అడ్డంగా పెట్టారు. అదే సమయంలో మంత్రి సుభాష్ వరద బాధితులను పరామర్శించి కాన్వాయ్లో వస్తున్నారు. వారికంటే ముందు వచ్చిన కే గంగవరం ఎస్ఐ ఆటోను గమనించి వాహనాన్ని తీసేయాలని కోరినా వారు నిరాకరించారు. దీంతో ఎస్ఐ వారిని వారించి పక్కకు తోశారు. దీంతో ఆ యువకులు మంత్రి కాన్వాయ్కి అడ్డం పడుకొని మేము రంగం మనుషులం, మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ వీరంగం చేశారు. ఈ సమయంలో సుభాష్ కారులోనే ఉండిపోయారు. పరిస్థితి గమనించిన సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వారిని స్టేషన్కు తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ జానీ బాషా విలేకరులకు తెలిపారు. శనివారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రామచంద్రాపురంలోని మంత్రి సుభాష్ ఇంటి వద్ద పోలీస్ భద్రతను పెంచారు. సో ఇది వార్త. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన తర్వాత డిప్యూటీ సీఎం తాలూకాని నేమ్ ప్లేట్లు చేంజ్ చేసుకోవడం, వాళ్ళతో పోలీసులు వాగ్వాదం చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇదంతా లా అండ్ ఆర్డర్కు అంత మంచిది కాదు. కార్యకర్తలు అయితే ఏంది, ఎవరైతే ఫస్ట్ మనుషులు ప్రజాస్వామ్యానికి చట్టానికి కట్టుబడి ఉండేలాగా వాళ్ళను తీరు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇది చాలా చేటు తెచ్చే వ్యవహారం రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంటే కూటమి ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదన్న వాదన తెరపైకి వస్తున్నా కూడా వాస్తవానికంటే ఇవన్నీ రాబోయే రోజుల్లో తీవ్రమైన దుష్పరిమాణం చూపించే అవకాశం ఉంది. సో వీటి నుంచి తేరుకొని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.